హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్. ఇప్పుడు మీకు ఒక సిఆర్డిఏ లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్ గురించి మీకు చెప్పబోతున్నాం అనమాట. ఈ లేఅవుట్ వచ్చేపటికి మనకి ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి హైవే పక్కనే మనకి కంచికిచర్ల ఈ పరిటాలకి దగ్గరలో అనమాట. అంటే కంచికిచర్ల దాకా కూడా వెళ్ళవసరం లేదు, పరిటాల దగ్గర మనకి ఒక వెంచర్ ఉంది. ఇది మనకి అన్నీ కూడా ఇక్కడ 2.5 ఎకరాలు 3.5 ఎకరాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న లేఅవుట్స్ అనమాట. ఆయన సిఆర్డి అప్రూవల్ లేఅవుట్ మనకి హైవే పక్కన ఇంతదిగా మనకు రీజనబుల్ ప్రైస్లో ఇంత తక్కువ రేట్లో మనకి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు. ఎందుకని అంటే మనకి ఈ పరిటాలు అనేటువంటిది మనకి ముందు చాలా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. అవి ఏమిటి అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ రైల్వే స్టేషన్ ఒకటి అనౌన్స్మెంట్ అయిపోయింది. దానికి సంబంధించిన వర్కులు కూడా ప్రారంభించబోతున్నారు. అదే కాకుండా లాజిస్టిక్ హబ్ ఒకటి రాబోతుంది. ఏంటి ఆ లాజిస్టిక్ హబ్ అంటే మనకి మచిలీపట్నంలో మనకి పోర్ట్ ఒకటి వస్తుంది కాబట్టి ఆ పోర్టుకు సంబంధించినటువంటి ఏదైనా కనుక మనకి డంపింగ్ సంబంధించినటువంటి ఏదైనా కనుక ఉన్నప్పుడు అవన్నీ కూడా పెద్ద పెద్ద గోడౌన్స్ అన్నీ కూడా లాజిస్టిక్ హబ్గా ఇటుపక్క చెన్నై వెళ్ళడానికి కానీ హైదరాబాద్ వెళ్ళడానికి కానీ ఇట్లా కన్వీనియంట్ ప్లేస్గా దీన్ని సెలెక్ట్ చేశారు. అదే కాకుండా మనకి అటుపక్క చూస్తే దాములూరులో మనకి రాజధాని కనెక్టివిటీ ఒక బ్రిడ్జ్ రాబోతుంది. ఇటుపక్క మనకి కంచిచర్ల ఔటర్ రింగ్ రాబోతుంది. అంటే ఒక పక్క ఔటర్ రింగ్ రోడ్డు, ఒక పక్క మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇట్లా మధ్యలో మనకి ఇది ఉంది. హైవే పక్కన ఉంది. మరి ఒక బెస్ట్ ప్రాపర్టీ ఇది. మరి ఎవరైనా కనుక ఒకసారి విజిట్ చేసి ఎంత త్వరగా దీని మీద డెసిషన్ తీసుకుంటారో, మరి పెట్టుబడి అయితే పెట్టుకుంటారో వాళ్ళకి నేనైతే వితిన్ 2 yearsలోనే ఒక బెస్ట్ రిటర్న్స్ అనేవి వస్తాయని చెప్పి నేను హామీ ఇవ్వగలను. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.